ఆ ఎస్ఎన్ మూర్తి కూతురికి చెప్పాడు. ఆ మూర్తి నాకు ఫోన్ చేసి జాలు చూపిస్తూ ఎద్దేవా చేసి మాట్లాడుతున్నాడు. ఫ్రీ అడ్వైజులు ఇస్తున్నాడు. తమ్ముడిని ఎలా చూసుకోవాలో నేర్పిస్తున్నాడు. ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు. పరువు ప్రతిష్టలు ఎలా నిలుపుకోవాలో తెలియజేస్తున్నాడు. అట్టమైన వాళ్ళ దగ్గర తల దించుకునేలా చేశాడు. రేయ్, నువ్వు మారవా? నేనేం మారాలి? ఎందుకు మారాలి? నేనే తప్పు చేయలేదు, దానికి నాకే సంబంధం లేదని చెప్తున్నా. చిత్రవద చేస్తుంది మీరు, మారాల్సింది మీరు. అయ్యో నందు, నాన్నకు ఎదురు చెప్పావంటే చంపేస్తాను నిన్ను. నువ్వు చేసిన దరిద్రాన్ని కప్పిపుచ్చుకోవడానికి పరాయి వాళ్ళకి ఈ విషయాలని చెప్తావా? తనేం పరాయిది కాదు, నా ఫ్రెండ్. ఆ ఏడుపేదో నా ఫ్రెండ్తో ఏడ్చుకున్నాను. మీరు నన్ను ట్రీట్ చేసే విషయం తెలియదు కానీ నేను అన్నది మాత్రం తెలుస్తోందా? అసలు తనతో నీకేంట్రా స్నేహం? అది నా ఇష్టం. నేనెవరితో స్నేహం చేయాలి ఏంటనేది నేను డిసైడ్ చేస్తాను, నువ్వు కాదు. రేయ్, ఇలాగే మాట్లాడామంటే చావు కొట్టేస్తాను చెప్తున్నా. ఆల్రెడీ సగం చంపేశారు, ఇంకా కొత్తగా చంపడానికి ఏం లేదు. మళ్ళీ నాన్న మీద నోరెత్తావంటే బాగొచ్చు చెప్తున్నా.